కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఓటర్ల తీర్పు ఎప్పుడు విలక్షణంగానే ఉంటుంది. 2014-2019లో వైసీపీ నుండి వరపుల సుబ్బారావు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గెలుపొందారు. ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చడంలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ పట్టుబట్టి తన తాత వరపుల సుబ్బారావుకి టికెట్ ఇచ్చారు. టీడీపీ తరపున దివంగత నేత వరపుల రాజు భార్య వరపుల సత్యభామకు టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం పోటీ మామ కోడలికి మధ్యలో జరుగుతుండటంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కుటుంబాల మధ్య పోటీనే ఉంటుంది. ప్రత్తిపాడు నియోజకవర్గం గత 2014 కానీ 2019 కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపొందింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావిస్తున్న ఈ ప్రత్తిపాడు నియోజకవర్గం గతంలో 19లో అయితే కనుక పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గెలుపొందారు. అయితే ఆయన తప్పించి ప్రస్తుతం 2014లో ఎవరైతే గెలిచారో అంటే వరపుల సుబ్బారావు ప్రస్తుతం ఆ క్యాండిడేట్కి ఆయనకే ఇవ్వడం జరిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గం పరిశీలిస్తే మాత్రం ఇక్కడ సమృద్ధిగా ఖనిజ సంపద లభించే ప్రాంతం ఇదంతా. కొండ ప్రాంతాలు, మైనింగ్ చాలా విస్తారంగా మైనింగ్తో కూడుకున్న ప్రాంతం ఇది. అలాగే లాటరైట్ కూడా ఇక్కడ బాగా దొరుకుతుంది. ఇక్కడ వంతాడు కానీ ఇతరత్ర రకరకాల మైనింగ్ తోటి ఇక్కడ పెద్ద సామ్రాజ్యమే చాలామంది నెలకొల్పారు. అయితే ఈ నియోజకవర్గం పరిశీలిస్తే మాత్రం గతంలో అయితే 84 వరకు ముద్రగడ కుటుంబం రాజ్యం వెళ్ళింది. ఆ తర్వాత వరపుల కుటుంబం వచ్చింది. తర్వాత ఈ పర్వత కుటుంబం, ఈ రెండు కుటుంబాల మధ్యనే ప్రస్తుతం అయితే పోటీ. అంటే ఎప్పుడు కూడా అధికారం ఆ కుటుంబం లేదా ఈ కుటుంబం మధ్య ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే కనుక 84 నుంచి కూడా వరుసగా పర్వత కుటుంబం రాజ్యం వెళ్తూ వచ్చింది. ఆ తర్వాత వరపుల కుటుంబం ఢీకొని ఇప్పుడు ఆ కుటుంబం రాజ్యం వెళ్తుంది. ఇక్కడికి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2014-19లో అధికారంలో వచ్చినప్పటికీ ప్రస్తుతం అయితే కనుక పర్వత చంద్రప్రసాద్ వ్యవహారశైలి బాగాలేదని మళ్ళీ ఎమ్మెల్యేని మార్చాలని, అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. ఈ కోణంలో వచ్చేసరికి వరపుల సుబ్బారావు పేరు వాస్తవంగా అయితే వేరే పేరు వచ్చింది. కాకుంటే ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాత్రం తను నెగ్గించుకుని వస్తానని తన తాతకు టికెట్ కేటాయించాలంటూ పట్టుబట్టి ఆ విధంగానే సాధించుకుని వచ్చారు. ఇక్కడ వాస్తవంగానే అయితే వయోభారం కానీ ఇతరత్ర పనుల ఒత్తిడిలో కానీ రాజకీయాల నుంచి చాలా మటుకు విరమించుకున్న వరపుల సుబ్బారావు ప్రస్తుతం అభ్యర్థిగా తెర మీద వచ్చిన ఆయన కేవలం ఆధారపడ్డది మాత్రం ఉదయభాస్కర్ మీద ఆధారపడ్డారని చెప్పుకోవాలి. ఇక మరో రకంగా చూస్తే కనుక ఇప్పుడు ఒక తెలుగుదేశం క్యాండిడేట్గా ఉన్న వరపుల సత్యప్రభ స్వయాన్ని కోడలే అవుతారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మామ కోడల మధ్యన పోటీ ఏర్పడింది. కోడలు దివంగత నేత వరపుల రాజా సతీమణి ఆవిడ చాలా కాలంగా ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే నిత్యం తిరుగుతూ తెలుగుదేశం తరపున క్యాండిడేట్ ప్రజల మధ్యనే ఉంటున్నారు ఎప్పుడు చూసినా. అయితే వరపుల సుబ్బారావు మాత్రం పేరైతే కుటుంబం చాలా పెద్ద పేరే ఉంది. కాకపోతే జనాల్లో తిరగడానికి ఆయన ప్రస్తుతం అయితే కనుక 19లో పోటీ చేయలేదు. ఆ తర్వాత కూడా ఆయన రాజకీయాల్లో లేరు వాస్తవంగా చెప్పాలంటే. దాంతో పోటీ ఎలా ఉంటుందనే ప్రశ్న ఉదయించినప్పుడు ఇక్కడ కంచుకోటగా వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ఉన్న ప్రతిపాడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నెగ్గుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నా ఇక్కడ చేస్తున్న తెలుగుదేశం మాత్రం రూట్ లెవెల్లోకి వెళ్ళి మంచి పట్టు సాధించిందని చెప్పుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అని చూసుకుంటే మాత్రం తొందరలోనే తేలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కాకినాడకి మిథున్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కాకినాడ వచ్చినప్పుడు ఆయన నియోజకవర్గ అభ్యర్థులు అందరితో సమావేశమయ్యారు. అయితే ప్రతిపాడు వరపుల సుబ్బారావు మేడకే ఇంట్రెస్ట్ కూడా లేకపోవడంతో ఆయన కిందే తాటక పందిరి కింద కూర్చున్నారు. ఆయన తరపున అనంత ఉదయభాస్కర్ వెళ్ళి మాట్లాడి వచ్చారు. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ వరపుల సుబ్బారావు ఎంతవరకు ప్రచారం చేస్తారనే దాని మీద కూడా చాలా మటుకు సందేహాలు నెలకొన్నాయి. అయితే ఎటువంటి పరిస్థితులు ఏమి ఉండవని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉధృతంగానే వెళ్తుందని ప్రచార బాధ్యతలంతా తామే చూసుకుంటామంటూ నాయకులు చెప్పడం, అలాగే తెలుగుదేశానికి ఎందుకంటే ఒకే కుటుంబం నుంచి పోటీ జరుగుతుంది కాబట్టి సింపతి అనేది ఎటువైపు ఉంటుందా లేదా అనే కోణాలు కూడా అనేకం పరిశీలనకు వస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో జరగబోయే నామినేషన్ల తర్వాత మరింత ప్రచారం ఉధృతంగా సాగుతుంది. అప్పుడే గెలిపోయేవారితో తెలిసే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందురాని, కాకినాడ.